సేంద్రియ వ్యవసాయం జంతు లేదా మొక్కల వ్యర్థాల నుండి సేకరించిన జీవ ఎరువులు మరియు తెగులు నియంత్రణను ఉపయోగించే వ్యవసాయ ప్రక్రియ. సేంద్రియ వ్యవసాయం సింథటిక్ ఎరువులు, పురుగు మందులు, పెరుగుదల నియంత్రకాలు మరియు పశువుల దాణా సంకలితాల వినియోగాన్ని నివారిస్తుంది లేదా ఎక్కువగా మినహాయిస్తుంది. సేంద్రియ వ్యవసాయం యొక్క భాగాలు: 1. సేంద్రియ ఎరువులు. 2. రసాయన రహిత కలుపు నియంత్రణ. 3. జీవన సంబంధమైన తెగులు మరియు వ్యాధి నిర్వహణ. సేంద్రియ వ్యవసాయ ప్రభావం: మట్టిలో నీటిని పట్టుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది, నేల ఆకృతిని మెరుగుపరుస్తుంది, సేంద్రియ నత్రజనిని జోడిస్తుంది మరియు ప్రయోజనకరమైన బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలను ప్రేరేపిస్తుంది. జీవులకు మద్దతునిస్తుంది. వానపాములు, ప్రయోజనకరమైన బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు మొదలైనవి. కోతను నివారించడంలో సహాయపడుతుంది. సేంద్రియ వ్యవసాయం యొక్క ప్రయోజనాలు: 1. పర్యావరణ అనుకూలమైనది. 2. పోషకాహారం. 3. తక్కువ ఉత్పత్తి ఖర్చు. 4. స్థానిక వనరుల వినియోగం. 5. సుస్థిర వ్యవసాయం. వీటి ప్రయోజనాలు: 1. ప్రారంభ దిగుబడి తక్కువగా ఉంటుంది. 2. సేంద్రియ ఎరువు లభ్యత లేకపోవడం. 3. తక్కువ షెల్ఫ్ లైఫ్. 4. అవగాహన లేకపోవడం. 5. భారతీయ మార్కెట్ ధర సున్నితంగా ఉంటుంది మరియు సాధారణ భారతీయులు ఖరీదైన సేంద్రియ ఆహారాన్ని కొనుగోలు చేయలేరు.